ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా దేవుడు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవుడికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు తెలియజేస్తూ ఈ యొక్క పరిచర్యను అనుగ్రహించిన దేవాతి దేవుడికి మరియు వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభములు, వందనములు ఈ యొక్క సమయమున తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వచనములు అనగా 2వ రాజుల గ్రంథము. చూడండి, రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయముకు ముందు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొన్ని వచనములు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటిది అనగా 2వ అధ్యాయంలో ఇక్కడ 15వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే ఇక్కడ మనకు కొద్దిగా దేవుడి యొక్క వాక్యము ఏ విధంగా అనగా మనము ఏ విధంగా అంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటియో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనిరి, ఇదిగో నీ దాసులమైన మా యొద్ద 70 మంది బలము గలవారున్నారు. మా మీద దయయుంచి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము. యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక్క పర్వతము మీదనైనను లోయయందైనను వేసి ఉండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను. అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతన్ని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు 70 మందిని పంపిరి. వీరు వెళ్ళి 3 దినములు అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయెను. వారు యెరికో పట్టణమందు ఆగియున్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న మాట, ఇక్కడ దేవుడి యొక్క కృప మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏలియా ఇక్కడ చూస్తూ ఉంటే సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైపోయిన తర్వాత దేవుడి యొక్క సేవకుడిగా ఆయనను అభిషేకించిన ఏలియా గారు ఎలీషా గారిని అభిషేకించారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వారు ఆయన యొక్క 50 మంది అనగా వారి యొక్క సహదాసులుగా ఉన్నవారిని, లేదా వారు అక్కడ ఒకవేళ కింద పడ్డాడేమో, లోయలో ఆకాశము దగ్గరికి కాకుండా ఎత్తైన గుట్టలోనికి తీసుకొని వెళ్ళారేమో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, దేవుడి ఆత్మచేత నడిపించబడితే అలనాడు హానోకు గారిని దేవుడు మరణము చూడకుండా దేవుడు ఆకాశం దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అనగా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా అని మనం పాడుకుంటూ ఉంటాం. దేవుని ప్రియులారా, ఇక్కడ మన విశ్వాసము ఏ విధంగా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవ్వరు లేరు అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఎందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఏలియా గారు మరణించకుండా దేవుడి దగ్గరికి ఆరోహణమై వెళ్ళాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, ఏ విధంగా ఏదో వెళ్ళిపోలేదు, కానీ సుడుగాలి వచ్చినప్పుడు చూడండి దేవుని ప్రియులారా, ఎందుకంటే దేవుడు సుడుగాలి వలె దేవుడు మన జీవితాలలో ఎంతో కష్టమైన సమయాలలో మనము దేవుడికి దగ్గర అవుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ దేవుడి యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా వారు చెప్తున్న మాట అనగా ఆయన శిష్యులకు నేర్పించిన మాట. ఈయన ఎక్కడికో వెళ్ళలేదు, ఆయన పరలోకంకి వెళ్ళాడు. కాబట్టి ఆయన చెప్తున్న మాట, మీరు వెళ్ళవద్దని వారిని చేస్తున్నప్పుడు, మేము వెళ్తాము, మా దగ్గర ఇంత ఉంది, అది ఉంది, ఇది ఉంది, మా దగ్గర పరికరాలు ఉన్నాయి అని వారు ఆలోచన చేస్తూ వెళ్ళారు. కానీ 3 దినముల తర్వాత వారు మళ్ళీ తిరిగి ఎలీషా దగ్గరికి వచ్చారు. దేవుని ప్రియులారా, ఎందుకంటే దేవుడు ఎవరిని ట్రైనప్ చేయాలనో దేవుడికి చాలా స్పష్టంగా తెలుసు. ఏలియా పోయాడు, ఎలీషా లేకపోతే ఇక ఏమైపోతుందో అనే ఆలోచన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. అంటే సేవకుడు లేడు కదా, సేవ ఏ విధంగా కొనసాగుతూ ఉంది అని అనుకుంటుంటాం. కానీ దేవుడు ఎవరి ద్వారా ఎవరికి ట్రైనప్ ఇవ్వాలో దేవుడు దానిని మంచిగా అనుగ్రహిస్తారు. దేవుని ప్రియులారా, ఈ దినమున నా జీవితంలో కూడా మనము ఎక్కడైతే పడిపోతూ ఉన్నామో అక్కడ నిలబెట్టగలిగిన దేవుడు మనకున్నాడు.
ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము దేవుడి పైన ఆధారపడి జీవించినప్పుడు మనం అద్భుత రీతిలో దేవుడు మనలను మెండుగా నిండుగా జ్ఞాపకం చేసుకొని వాడుకుంటాడు. దేవుని ప్రియులారా, ఎందుకంటే మానవులతో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోతూ ఉంటాం, కానీ దేవుడితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మానవుల దగ్గర నుండి కోల్పోతే మనకు ఒక రోజు కాకుండా ఒకరోజు వారు కనిపిస్తూ ఉంటారు, కానీ దేవుడి ఎదుట నుండి మనము ఆ సంబంధాన్ని కోల్పోతే మనము ఎంతగానో బాధపడుతూ ఉంటామని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే నీ గురువును వెతుకుటకు వారిని పోనిమ్ము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత ఆయనను ఎంతగా అంటే ఆయన ఒప్పుకునేంత వరకు, ఆయన వద్దంటున్నాడు కానీ వారు ఒప్పుకునేంత వరకు బలవంతం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేసిన తర్వాత వారు వెళ్ళారు. 3 దినముల తర్వాత వారికి కనబడలేదు. వారు వచ్చి మళ్ళీ తర్వాత వారు యెరికో పట్టణమందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను. అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఈ యొక్క యెరికో పట్టణము ద్వారా అనగా యెరికో పట్టణముల ద్వారా దేవుడి ఎదుటకు వారు చేరుతూ ఉన్నారు. యెరికో పట్టణమునకు వచ్చినప్పుడు అక్కడ వారికి చెప్తున్నాడు, నేను మీతో చెప్పినాను కదా ఎందుకు వెళ్ళినరు అని అడుగుతున్నప్పుడు తర్వాత 19వ వచనంలో మనం చూస్తూ ఉంటే రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ఎందుకు? ఆయన చెప్పిన మాటలో ఏమున్నది, ఆయన చెప్పబోయే మాటలో ఏమి అంతర్యం ఉన్నది అని మనం అనుకుంటుంటున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తారని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే నమ్మి బాప్తిస్మము పొందువారు రక్షించబడుదురు, నమ్మకపోయిన వారికి శిక్ష విధించబడును, కానీ నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరపబడును. దేవుని ప్రియులారా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకముతో మనము దేవునిని చూస్తూ దేవుడి యందు నమ్మిక విశ్వాస్యత కలిగి మనము జీవించినప్పుడు ఆ త్రియేక దేవుడు మనకు తోడై ఉండి ప్రతి ఒక్క అక్కర అవసరత తీర్చి మహిమ పొందుకుంటారని ఈ యొక్క వచనముల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. నమ్మిన వారి వలన సూచక క్రియలు ఎందుకు జరుగుతాయంటే వారు దేవుడి పైన విశ్వాసం ఉంచి వారి యొక్క విశ్వాస యాత్రలో మనుషులకు అసాధ్యమైన కూడా దేవుడు వారికి తోడై ఉంటాడు. కాబట్టి ఎందుకంటే యోసేపు గారి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవుడు అతనికి తోడై ఉండెను గనుక అని ఎన్నో పర్యాయాలు అక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఎందుకంటే దేవుడు ఆత్మ గనుక దేవుడు తోడై ఉంటే ప్రతిదీ కూడా మనకు దేవుడు సమస్తమును అనుకూలపరుస్తూ దేవుడి యొక్క మహిమలో ప్రతిదీ కూడా మనకు దేవుడు సహాయం చేస్తూ ఉంటారని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే దేవుని ఆత్మ జలములపైన అల్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కరిగా ఉన్నప్పుడు దేవుడు మనలను చేయాలని ఆశపడ్డారు. దేవుని ప్రియులారా, అనగా దేవుడి యొక్క సృష్టి ఏ విధంగా ప్రారంభించబడింది అని అంటే అపవాదితో పెద్ద యుద్ధము జరిగిన తర్వాత అపవాది కన్నా అనగా ఆయన యొక్క దేవదూతలతో నేను సంబంధాన్ని కోల్పోయానే అని మానవులను దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత మానవులుగా ఉన్న మనకు దేవుడి యొక్క సన్నిధి సామర్థ్యం అనగా దేవుడిని చూసే ముఖాముఖిగా చూసే అవకాశమును దేవాతి దేవుడు మనకు కల్పించాడు. దానిని ఓర్వలేక సాతానుడు ఒక పాము రూపకంగా వచ్చి ఈ విధంగా ఉంటారు అని లేని ఆశలను పుట్టించినప్పుడు ఆ యొక్క సర్పము ద్వారా మోసగించబడ్డాం, లేదా ఆ యొక్క మాటను విని మనము మోసపోయాం అని ఈ దినం వరకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం.
పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకములోనికి వచ్చనన్న వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదనంటే ఆ పాపము ద్వారా అనేదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాపము ఈ దినమున లేకపోతే మనం దేవుడితో సంబంధం కలిగి జీవించేవారు. కానీ ఆ పాపము ఎప్పుడైతే ప్రవేశించి ఉన్నదో మనము తండ్రితో సమాధాన స్థితిని కోల్పోయినట్టుగా మనము ఆది కాండంలో మనము చూడవచ్చు. ఎందుకంటే వారిని ఏదైనా తోటలో నుండి వెళ్ళగొట్టి అక్కడ ఖడ్గజ్వాలలను దేవుడు అక్కడ కేరేబులను సేరేపులను దాని చుట్టూ ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియులారా, కావున మనకున్న సంబంధాన్ని మనం కోల్పోవద్దు. ఆత్మీయ స్థితిలో బలపరచబడుతూ ఉన్నప్పుడే అనేకమైన శోధనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతివారు వింటారని కాదు, ప్రతివారు వినరు. ఒక సందర్భంలో విన్నవారే వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడి నామాన్ని మనం ఎప్పుడైతే అనుసరించి జీవిస్తూ ఉంటామో దేవుడు అటువంటి కృప పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తారు. ఆయన ద్వారా నమ్మకమైన పరిచర్యను దేవుడు నా జీవితంలో, అనుదిన జీవితంలో ఇంకను పరిచర్యకు ఎంతోమంది సిద్ధపడుతూ ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉన్నది. కాబట్టి అనేకులు దేవుడి యొక్క పరిచర్యను చేయలాగున ఇంకను అనేక చోట్లలో దేవుడు వారిని, వారి కుటుంబాలను వాడుకొనిలాగున ప్రార్థించవలసిన వారం అంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, నీ యొక్క ఘనమైన శ్రేష్ఠ నిత్యనామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఏలియా గారి ద్వారా ఎలీషా గారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. అయ్యా తండ్రి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో జరిగించారు ప్రభా. అయ్యా తండ్రి, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గ్రహించే కృపను అయ్యా తండ్రి ఇతరులకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, నీ యొక్క రక్షణ కవచముగా అయ్యా తండ్రి మేము ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న అయ్యా తండ్రి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు. ఫైనాన్షియల్గా బాధపడుతున్న కామబాబు బ్రదర్ వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ప్రసన్న ఆంటీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దానయ్య గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా తండ్రి, మంచి ఆరోగ్యములను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించి కరుణ కటాక్షములను జీవ కిరీటముగా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ప్రేమలత గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, ఆత్మీయులు సన్నిహితులు ప్రభా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజేశ్వరి ఆంటీ గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి, నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యమును, క్షేమమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా నాయన, వృద్ధులుగా ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు వలసిన దీవించండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వీరేష్ అయ్యా తండ్రి, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వివాహానికి కావలసిన సిద్ధపాటును మీరు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, నీకు స్తోత్రములు. ఉదయ్ లోకేష్ను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి, ప్రతి ఒక్క అక్కరను అవసరత తీర్చి మీరే మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను మెండుగా నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యములను జరిగించులాగున దేవుడు తన సహాయమును అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.